అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం 1 నుంచి 36 అధ్యాయాలు చదువుకున్నాం. ఇందులో ఆదాము అవ్వలు, కయీను, హేబేలు, షేతు వంశావళి, నోవాహు వంశావళి, అబ్రహాము, ఇస్సాకు కుమారుడైన యాకోబు గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. యాకోబు కుమార్తె అయిన దీనాను అత్యాచారం చేయడం వల్ల యాకోబు కుమారులందరూ కూడా ఆ ఊరి మీద ఎలా పగ తీర్చుకున్నారు అనే విషయాన్ని ముందు అధ్యాయాల్లో మనం చూసాం. యాకోబు పెద్ద కుమారుడైన రూబేను కూడా తన తల్లితో సమానమైన ఒక స్త్రీతో ఎలా వ్యభిచారం చేశాడు అనేది కూడా మనం చూసాం. యాకోబు యొక్క మిగిలిన కుమారులు కూడా ఎలా ఉన్నారు, యాకోబు కుమారులు లోకంలో ఎలా కలిసిపోయారు అనే విషయాన్ని ఈ ఆదికాండం 37వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల గలవాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. సుమారుగా యోసేపుకి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగిన సంఘటన. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. యాకోబు యొక్క మిగిలిన 11 కుమారులతో కూడా ఈ యోసేపు అనే అతను ఉన్నాడు. ఇప్పటికీ యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు అని మనం చదువుకున్నాం. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చుచూ ఉండేవాడు. తన అన్నలందరూ కూడా చెడ్డవాళ్ళు అనే సమాచారం యోసేపు ప్రతిసారి కూడా యాకోబు దగ్గరికి తెస్తూ ఉండేవాడు. అంటే వాళ్ళు ఏ చెడ్డ పని చేసినా కానీ వచ్చి తన తండ్రికి చెప్తా ఉండేవాడు. ఎందుకు? తండ్రి వాళ్ళని గద్దిస్తాడనో, వాళ్ళు ఆ చెడు పనులు మానుకోవాలనో అలాగా. మరియు యోసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. యాకోబు మిగిలిన కుమారులందరికన్నా యోసేపుని ఎక్కువగా ప్రేమించేవాడట. ఎందుకు? మిగిలిన కుమారులు ఎప్పటికప్పుడు తప్పులు చేస్తున్నారు అనే ఒక ఉద్దేశం. ఇంకోటి, తన వృద్ధాప్యమందు పుట్టారు కదా ఆఖరిగా యోసేపు, బెన్యామీను, అందువల్ల యోసేపుని ఎక్కువగా ప్రేమించడం. ఇంకోటి, తాను ఎక్కువగా ప్రేమించిన రాహేలు యొక్క కుమారులు కాబట్టి యోసేపుని ఎక్కువగా ప్రేమించి పెద్దవాడు అవుతున్నాడు కాబట్టి ఒక విచిత్రమైన నిలువుటంగి, అందరూ కూడా చూసే ఒక నిలువుటంగి కుట్టించాడట. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపెట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. అంటే ఎప్పుడు వాళ్ళు చేసిన తప్పులు తండ్రి దగ్గర చెప్తా ఉన్నాడు, అదొకటి. రెండోది, ఇప్పుడు ఎక్కువగా ప్రేమించి ఒక నిలువుటంగి కుట్టించాడు, అదొకటి. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని పగబెట్టుకున్నారు అతని సహోదరుడి మీద. అతని క్షేమ సమాచారం కూడా, అంటే నువ్వు బాగున్నావా లేదా, తిన్నావా లేదా అని తన చిన్న తమ్ముడిని పట్టించుకోవడం కూడా మానేశారు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. కొంతమంది తాము చేసే తప్పులు వాళ్ళకి చెప్పినప్పుడు అవి మార్చుకోకుండా ఇంకా చెప్పిన వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటారు అనేది కూడా ఈ సిచ్యువేషన్ నుండి మనం గమనించవచ్చు. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరింత పగబెట్టుకున్నారు. ఏంటా కల? అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అది ఏమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటుమి, పొలంలో పనులు చేస్తారు కదా, అలా పనలు కడుతూ ఉండగా నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడనని చెప్పాను. అంటే ఒక రకంగా అందరికంటే యోసేపు గొప్పవాడు, మిగతా వాళ్ళందరూ కూడా అతనికి సాష్టాంగ పడతారు, నమస్కారం చేస్తారు అనేలాగా ఆ కల భావం ఉంది. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ముని ఏలెదవా, అంటే మా మీద అధికారం చలాయిస్తావా, మా మీద నీవు అధికారి అవుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతనిని మరింత పగబెట్టిరి. ఇంకా వాళ్ళ ద్వేషం అనేది పెంచుకున్నారు అతని మీద అనేది మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. మొత్తం యాకోబుకు 12 మంది కుమారులు కదా, మిగిలిన వాళ్ళందరూ కూడా సూర్యచంద్రులు అంటే మిగిలిన వాళ్ళందరూ, కేవలం ఈ 11 మంది అన్నదమ్ములే కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా యోసేపుకి సాష్టాంగ పడతారు. అంటే అందరి మీద యోసేపు అధికారం చలాయిస్తాడు అంటానికి అది గుర్తు. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతనిని గద్దించెను. దానికి యాకోబు కూడా కొంచెం బాధపడ్డాడు. ఏంటి, నేను నీ తల్లి కూడా నీకు సాష్టాంగ పడతావా? నీ సహోదరులు నీకన్నా పెద్దవాళ్ళు కదా, వాళ్ళు కూడా నీకు సాష్టాంగ పడతారా అని యోసేపును గద్దించాడంట. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ
మాట జ్ఞాపకము ఉంచుకొనెను. ఏమో దేవుడే దర్శనం ఇచ్చాడేమో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు కూడా దేవుడు దర్శనాలు ఇచ్చాడు కదా, అలాగా యోసేపుకు కూడా దర్శనం ఇచ్చాడేమో అని ఆ మాటని యోసేపు ఏమో జ్ఞాపకం చేసుకున్నాడు. అతని సహోదరులు పూర్తిగా చెడులో మునిగిపోయారు కాబట్టి, పాపంలో మునిగిపోయారు కాబట్టి వాళ్ళు ఇంకా అసూయను పెంచుకున్నారు, ఇంకా అతని మీద కోపం పెంచుకున్నారు. వాళ్ళ కోపం ఎంత ఎక్కువైపోయింది అనేది కింద మనం చదువుకుంటూ వెళ్తాము. బాగా పగబెట్టుకున్నారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇజ్రాయేలు యోసేపును చూసి, ఇజ్రాయేలు అంటే యాకోబు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిది అని అతనితో చెప్పాను. అక్కడికి వెళ్ళారు గొర్రెలు మేపడానికి, నువ్వు కూడా వెళ్ళు అని ఇజ్రాయేలు యాకోబు యోసేపును పిలుస్తున్నాడు. అంటే 2-3 రోజులు బయటకు వెళ్ళి ఊర్లకి వెళ్ళి మేపుతూ ఉంటారు కదా గొర్రెల్ని, అలాగా. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. సహోదరుల క్షేమము, మంద క్షేమము అంటే ఎప్పుడు అబద్ధాలు చెప్పకుండా నిజాలే చెప్తాడు కదా యోసేపు. వచ్చి ఏం జరిగిందో చెప్పు, ఎలా ఉన్నారో చెప్పు అని. అంటే మిగతా కుమారుల కన్నా యోసేపు మీద ఎక్కువ నమ్మకం ఉంది యాకోబుకి అని దాని అర్థం. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతన్ని చూచి, నీవు ఏమి వెతుకుతున్నావని అతన్ని అడిగాను. అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మంద మేపుచున్నారో అది నాకు దయచేసి తెలుపమని అతన్ని అడిగాను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. తండ్రి చెప్పిన ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో మందను మేపుతున్నారు. యోసేపు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. అరే, ఇక్కడికి కూడా అతను వచ్చేసాడు, ఇక్కడ కూడా మనం ఏదన్నా చెడు పని చేస్తే తిరిగి వెళ్ళి మళ్ళీ మన తండ్రికి చెప్తాడు, ఇతన్ని ఎట్లాగైనా చంపేయాలి అని దురాలోచన చేశారంట. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీన్ని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీనిని తినివేసనని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. అంటే వీళ్ళ యొక్క కోపం అతని మీద, వీళ్ళ యొక్క పగ ఆ యోసేపు మీద ఎంత ఎక్కువైపోయిందో మనం గమనించవచ్చు. రూబేను ఆ మాట విని, మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించెను. కొంతమంది ఈ మాటను బట్టి రూబేను మారు మనసు పొందాడు, ఇక్కడ కొంచెం బాధ్యత కలిగి వ్యవహరిస్తున్నారు అని కూడా కొంతమంది చెప్తారు. మొత్తానికి తన సహోదరుణ్ణి కాపాడాడు, అప్పుడే వెంటనే చంపేయకుండా. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతనిని విడిపింపదలచి రక్తము చిందించకుడి, అతనికి ఏ హానియు చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పాను. అక్కడే ఉంటే వాళ్ళు చంపేస్తారేమో అని ఆ గుంటలో వేయండి అని చెప్పాడు. ఆ గుంటలో పడేసిన తర్వాత వెళ్ళి అతన్ని రక్షించి వాళ్ళ తండ్రికి అప్పచెప్దాం అనేది రూబేను యొక్క ఆలోచన. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని, అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువటంగీని తీసివేసి, ఏదైతే యాకోబు కొన్నాడో ఆ నిలువటంగీ కూడా తీసేసి అతనిని పట్టుకొని ఆ గుంటలో పడద్దోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి, ఒక పెద్ద గుంట, అందులో నీళ్లు కూడా లేవంట. అటువంటి గుంటలో పడేసి ఒక పక్కన అతను బాధపడతా ఉంటే వీళ్ళు భోజనం చేయడానికి కూర్చున్నారు అంటే వీళ్ళ యొక్క చెడుతత్వం ఎంత పెరిగిపోయింది, ఎంతగా వీళ్ళు లోకంలో కలిసిపోయారు అనేది మనకు అర్థం అవ్వాలి. ముందు అధ్యాయంలో ఇస్సాకు చనిపోయాడని మనం చదువుకున్నాం కదా. అబ్రహాము ఇస్సాకు చనిపోవడంతోనే ఒక తరం ముగిసిపోయింది. ఈ తరం యాకోబు కుమారులంతా కూడా పాపంలో ఉన్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుడు ఎందుకని యోసేపుని ఇష్టంగా చూశాడు, మిగతా కుమారులందరిలో కూడా యోసేపునే దేవుడు ఎక్కువగా ఎందుకు ప్రేమించాడు అనే విషయం కూడా మనకి ఈ అధ్యాయాల వల్ల తెలుస్తుంది. మిగిలిన కుమారులందరూ కూడా పాపంలో మునిగిపోయారు అనేది ఈ వచనాల్లో మనం గమనించాలి. కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్తకయు, బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. ఇష్మాయేలీలు కొంతమంది ఐగుప్తుకి వెళ్తున్నారంట, వాళ్ళు కొన్ని సామాగ్రి తీసుకెళ్తున్నారు. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన మనకు ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీలకు వానిని అమ్మివేయుదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అక్కడ రూబేనేమో నిజంగా రక్షిద్దాం అనుకున్నాడు, కానీ ఇక్కడ యూదా ఏం చేస్తున్నాడు? డబ్బు కోసం ఈ మాట చెప్తున్నాడు అనమాట. ఎందుకు మనం చంపాడు అని డబ్బు కోసం చెప్పి
అతన్ని అమ్మేద్దాము, అమ్మేస్తే మనకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పి దానికి సాకుగా మన రక్త సంబంధి అంటున్నాడు. మరి ముందు చంపేద్దాం అన్నప్పుడు ఈ రక్త సంబంధి అనే పదం ఏమైంది? ఇప్పుడు డబ్బు కోసం ఆలోచించి ఇక్కడ చెప్తున్నాడు. యోధా కూడా మిగిలిన కుమారులాగే చెడ్డగా ఉన్నాడు అనేది మనం ఇక్కడ గమనించాలి. అందుకు అతని సహోదరులను సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. మిద్యానీయులన్నా కూడా ఇష్మాయేలీల్లో భాగమే కదా, వాళ్ళ సంతానమే కదా. 20 తులాల వెండికి యోసేపుని తన సొంత అన్నలే అమ్మేశారు. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చించుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి పోవుదును అనగా వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి. ఇక్కడ చూడండి, మరలా రూబేను తిరిగి వచ్చి బాధపడుతున్నాడు. అరే నేనేమో కాపాడదాం అనుకున్నాను, ఇప్పుడు ఏం చెప్పాలి మన తండ్రి యాకోబుకి అని రూబేను బాధపడుతున్నాడు. మిగిలిన వాళ్ళకి వీళ్ళ దగ్గర ఈ కపట ఆలోచనలు బాగా ఎక్కువ ఉన్నాయి. పైన ఒక ఊరి మొత్తాన్ని కూడా నాశనం చేశారని మనం చూసాం. అలాంటి పథకమే ఇంకోటి పన్ని, ఇదిగో ఆ నిలువటంగికి మనం రక్తం రాద్దాము, మన తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి ఆ రక్తం చూపించి ఏ సింహం పులు అతన్ని తినేసింది అని మనం చెబుదాం అని చెప్పేసి ఒక ప్లాన్ అయితే వేశారు. అంటే వాళ్ళు చెడు పనులు చేయడంలో కూడా వాళ్ళు ఎంతగా ఆరితేరారో ఇక్కడ మనం గమనించాలి. ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అంటే తండ్రికి మళ్ళా తీసుకెళ్ళి తండ్రి చేత చెప్పిస్తున్నారు. అతడు దాన్ని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారుడిదే, దుష్టమృగము వానిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చేల్చబడెను అనెను. వీళ్ళ ప్లాన్ని యాకోబు కూడా నమ్మేశాడు. నిజంగానే చనిపోయాడు అనుకున్నాడు. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా, బట్టలు చించుకోవడం అంటే వాళ్ళకి కలిగిన బాధ అంత ఎక్కువ అని దాని అర్థం అండి. పైన రూబేన్ అవ్వచ్చు, ఇక్కడ యాకోబు అవ్వచ్చు. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. యాకోబు బాగా బాధపడ్డాడు. ఎందుకంటే తన ఇష్టమైన కుమారుడు మిగిలిన కుమారులందరిలో కల్లా కొంచెం మంచోడు. మిద్యానీయులు ఐగుప్తులకు అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరుకు అతన్ని అమ్మివేసిరి. ఫైనల్గా యోసేపు ఎక్కడ చేరాడు? ఐగుప్తులో పోతీఫరు అనే ఒక వ్యక్తి దగ్గర చేరాడు. యోసేపు గురించి మనం 39-40 అధ్యాయాల నుండి చదువుకుంటా వెళ్దాం. ప్రస్తుతానికి ఈ 37-38 అధ్యాయాల్లో యోసేపు కాకుండా మిగిలిన యాకోబు కుమారులందరూ కూడా ఎటువంటి చెడ్డ పనుల్లో మునిగిపోయారు, ఎటువంటి పాపాల్లో మునిగిపోయారు అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. దేవుడు ఎందుకని యోసేపునే ఇష్టపూర్వకంగా చూశాడు అనేది ఈ 2 అధ్యాయాల్లో మనం గమనించాలి. ముందు రూబేను కూడా వ్యభిచారం చేశాడని మనం మాట్లాడుకున్నాం కదా. ఆ తర్వాత రూబేను తర్వాత పెద్ద కుమారులైన లేవి, షిమ్యోను కూడా ఊరిలో పురుషులందరినీ కూడా మోసం చేసి చంపారు అని మనం చూసాం కదా. ఆ తర్వాత పెద్ద కుమారుడైన యోధా ఎలాగ పాపలో చిక్కుకుపోయాడు అనేది ఈ 38వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఆ కాలం మందు యోధా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళాను. అక్కడ షూయా అను ఒక కనానీయుని కుమార్తెను యోధా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను. అంటే కనానీయుల కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆల్రెడీ కనానీయుల కుమార్తె ఎవరైతే విగ్రహారాధనలోను అన్యుల ఆచారాల్లోనూ మునిగిపోయి ఉంటారో అటువంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఏమవుద్దో ఇప్పటి వరకు మనం చూసాం. అదే తప్పు యోధా మళ్ళా చేశాడు. దేవుణ్ణి ఎరుగని అన్యుల ఆచారాల్లో మూఢనమ్మకాల్లో మునిగిపోయిన ఒక స్త్రీని యోధా పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి కనగా అతడు వానికి ఏరు అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుణ్ణి కని వానికి ఓనాను అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుణ్ణి కని వానికి షేలా అని పేరు పెట్టాను. ఆమె వీరిని కనినప్పుడు అతడు కజీబులో నుండెను. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెళ్లి చేశాను. ఈ తామారు అనే ఆమెను గుర్తుపెట్టుకోండి, ఈవిడ యోధా యొక్క కోడలు. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనక యెహోవా అతన్ని చంపెను. ఎలా అనేది మనకి డీటెయిల్డ్గా తెలీదు. బట్ అతడు చెడ్డవాడు, యెహోవా అతని చావుకి కారణమయ్యాడు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు యోధా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయమని చెప్పాను. అక్కడ ఉన్న వాళ్ళ ఆచారం ఏంటంటే ఎవరైనా చనిపోతే
వాళ్ళకి పిల్లలు లేకపోతే తన తమ్ముడు తన అన్న భార్యని పెళ్లి చేసుకుని ఆవిడ్ని భార్యగా చేసుకుని పిల్లల్ని కనాలి అనేది వాళ్ళ యొక్క ఆచారం. వాళ్ళ యొక్క ఆచారం ప్రకారంగా ఇంకో కుమారుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో నీ అన్న భార్యని పెళ్లి చేసుకో, ఆవిడ్ని జాగ్రత్తగా పోషించు అని చెప్పాడు. ఆవిడ బాధ్యత నీది, ఆవిడికి సంతానాన్ని కలుగజేయి అని చెప్పాడు. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి, అంటే దాని ఉద్దేశం ఏంటి, ఇప్పుడు పిల్లలకి అన్నాను అనుకో, మా నాన్న ఆస్తిలో పెద్దవాడికి రావాల్సిన భాగం అంతా కూడా ఇప్పుడు ఈ కుమారుడు తీసేసుకుంటాడు, ఇతడు నాకు కుమారుడు కాకుండా నా అన్నకు కుమారుడిగా పిలువబడతాడు, కాబట్టి ఆ ఆస్తి కూడా నాకే రావాలి అన్న ఉద్దేశంతో ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయక ఉండునట్లు తన రేతస్సును నేలను విడిచెను, అంటే పిల్లలను కనకుండా ప్రయత్నించాడు. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపాను. తన అన్నలాగే ఇతన్ని కూడా యెహోవా చంపాడంట. అంటే వీళ్ళు చెడులో మునిగిపోయారు. యాకోబు యొక్క కుమారులు. ఇదంతా కూడా ఎందుకు అంటే అన్యుల మధ్య, దేవుణ్ణి ఎరుగని వారి మధ్య, ఆల్రెడీ చెడ్డవాళ్ళ మధ్య మనం నివసిస్తే, చెడ్డవాళ్ళతో మనం సహవాసం చేస్తే మనం కూడా ఏమవుతాము అనే దానికి ఇదంతా కూడా ఒక ఉదాహరణ. దేవుడు ఇతన్ని కూడా చంపాడు. అప్పుడు యూదా ఇతడు కూడా ఇతడి అన్నవలే చనిపోవునేమో అని అనుకొని నా కుమారుడైన షేల పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పాను. ఇదిగో నాకు ఇంకో కుమారుడు ఉన్నాడు షేల, అతన్ని నీకు భర్తగా నేను ఇవ్వచ్చు, కానీ అతడు చిన్నోడు కాబట్టి పెద్దోడయిన తర్వాత నేను నీకు భర్తగా ఇస్తాను, నువ్వు వెళ్ళి నీ తండ్రి ఇంటి దగ్గర విధవరాలుగా ఉండు అని చెప్పి పంపించేశాడు తామార్ని. ఇది యాక్చువల్గా అబద్ధం. ఇంతకే యోధా మనసులో ఏముంది, నా చిన్న కుమారుడు కూడా చనిపోతాడేమో, ఒక్కగానొక్క కుమారుడు కూడా చనిపోతాడేమో అన్న ఉద్దేశంతో అబద్ధం చెప్పి ఆమెను ఇంటికి పంపించేశాడు. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను. చాలా దినములైన తరువాత షూయ కుమార్తె అయిన యోధా భార్య చనిపోయాను. యోధా భార్య కూడా చనిపోయింది. తరువాత యోధా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితుడితో తిమ్నాతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించు వారి వద్దకు వెళ్ళాను. గొర్రెల బొచ్చు కత్తిరించే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆ పని మీద. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు వినబడెను. తామారుకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇదిగో యోధా ఇలా వెళ్తున్నాడు గొర్రెల బొచ్చు కత్తిరించడానికి అని. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో నుండు ఏనాయిము ద్వారమున కూర్చుండగా, ఇదిగో నన్ను మోసం చేశాడు అని తామారు గుర్తించింది. ఆ మోసానికి ప్రతిఫలంగా ఏం చేస్తుంది తామారు, యూదా ఆమెను చూచి ఆమె ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పాను. అందుకు ఆమె నీవు నాతో వచ్చిన ఎడల నాకేమి ఇచ్చదవు అని చెప్పాను. వేశ్య అనుకుని ఆమెతో సేనిద్దాం అని అనుకున్నాడు. నాకేంటి అని ఆవిడ అడిగితే అందుకు అతడు నేను మందలో నుండి గొర్రె పిల్లను పంపేదనని చెప్పినప్పుడు నేను నీకు గొర్రె పిల్లని ఇస్తానన్నాడు. అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టిన ఎడల సరే అని చెప్పాను. ఆ గొర్రె పిల్ల వచ్చేంత వరకు నా దగ్గర ఏం పెడతావు అనగా అతడు నేను నీ యొద్ద ఏమి కుదువ పెట్టవలనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయు అని చెప్పాను. అంటే ఒక రకంగా ఆధార్ కార్డు లాగా ఇతడే అని చెప్పేలాగా గుర్తులు కొన్ని ఆవిడ దగ్గర పెట్టాడు. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను. ఆమె అతని వలన గర్భవతి ఆయను. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైధవ్య వస్త్రములను వేసుకొనెను. తరువాత యోధా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువకు పుచ్చుకొనుటకు తన స్నేహితుడగు అబ్దుల్లామీయుని చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. అక్కడ ఎందుకు ఉంటుంది, ఆవిడ మోసం చేయడానికి వచ్చింది కదా. కాబట్టి అతడు ఆ మార్గమందు ఏనాయిమునొద్ద నుండిన ఆ వేశ్య ఎక్కడున్నది అని ఆ చోటి మనుషులను అడగగా వారు ఇక్కడ వేశ్య యవతియు లేదని చెప్పిరి. కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె నాకు కనబడలేదు మరియు ఆ చోటి మనుషులు ఇక్కడికి వేశ్య యవతియు రాలేదని చెప్పిరని అతను అన్నప్పుడు యూదా మనలను అపహాస్యము చేసేదరేమో, ఆమె వాటిని ఉంచుకొననిమ్ము, ఇదిగో నేను ఈ మేకపిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనెను. నేను పంపాను, ఆవిడైతే లేదు, దానికి నేనేం చేస్తాను అని చెప్పి యోధా తన స్నేహితుడితో అన్నాడు. రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వము చేసెను, అంతేగాక ఆమె జారత్వం వల్ల గర్భవతి అయినది అని యోధాకు తెలుపబడెను. అప్పుడు యోధా ఆమెను బయటకు తీసుకొని రండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పాను. అంటే బాగా కోపం వచ్చింది యోధాకి. ఆమెను బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి ఇవి ఎవరివో ఆ మనుష్యుని వలన నేను గర్భవతిని అయితిని, ఈ ముద్ర ఈ దారము ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పించెను. యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక
ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. ఇక్కడ యోధా తాను చేసిన తప్పును గ్రహించాడు. ఇదిగో నేను చేసిన దానివల్లే ఈవిడ ఇలా చేసింది అని చెప్పి తన తప్పుకు తాను పశ్చాత్తాపడ్డాడు. మరి ఇంకా జీవితంలో ఎప్పుడూ కూడా ఆమెను తన భార్యగా చూడలేదట. కానీ ఆవిడ యొక్క బాధ్యత మొత్తం యోధానే తీసుకున్నాడు. తాను చేసిన తప్పు తాను గుర్తించాడు అని దాని అర్థం. ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమందు ఉండిరి. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటకు చాచెను గనుక మంత్రసాని ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటకు వచ్చెనని చెప్పెను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటకు వచ్చెను. అప్పుడు ఆమె నీ వేల భేదించుకొని వచ్చితివి అనెను. అందుచేత అతనికి పెరెసు అని పేరు పెట్టబడెను. తరువాత తన చేతికి తొగరుగల అతని సహోదరుడు బయటకు వచ్చెను. అతడికి జరహు అని పేరు పెట్టబడెను. ఎవరు? పెరెసు, జరహు అనే 2 కుమారులు పుట్టారు. ఎవరికి? యోధా కోడలైన తామారుకి యోధా వలన. ఇదంతా మనం ఎందుకు చదువుకుంటున్నాము అంటే యాకోబు కుమారులందరూ కూడా తప్పులు పాపాల్లో మునిగిపోయారు. యోసేపు ఒక్కడే మంచివాడుగా ఉన్నాడు అనేది మనకి తెలియజేయడానికి. ఇజ్రాయేలీల మూల పురుషులు, ఇజ్రాయేలీల 12 గోత్రాలు ఉన్నారు కదా, వాళ్ళందరి యొక్క మూల పురుషులు ఎటువంటి వారు, వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నా కానీ దేవుడు తన వాగ్దానాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు అని ఐగుప్తు దేశంలో నుండి మోషే వాళ్ళని బానిసత్వంలో నుండి విడిపించి వాగ్దాన దేశానికి తీసుకెళ్తున్నాడు కదా. వాగ్దాన దేశానికి తీసుకెళ్లే ముందు మీ యొక్క పితరులందరూ కూడా ఇలా తప్పుల్లో మునిగిపోయారు. వాళ్ళు ఇలా ఎన్ని తప్పులు చేసినా, వ్యభిచారాలు చేసినా, ఏం చేసినా కానీ దేవుడు మనకి మరలా మారడానికి అవకాశం ఇస్తానే ఉన్నాడు. మనం మార్పు చెందడానికి, పశ్చాత్తాపడడానికి, మరలా మంచిగా బ్రతకడానికి దేవుడు మనకి అవకాశాలు ఇస్తానే ఉన్నాడు అని అందరికీ తెలియజేయడానికి వాళ్ళ యొక్క పితరుల జీవితాలు మోషే ఇలా రాసుకుంటా వస్తున్నాడు. ఇప్పటి వరకు మనం అంటే ఈ 38వ అధ్యాయం వరకు కూడా యాకోబు కుమారులు ఎలా ఉన్నారు, రూబేన్ ఎలా ఉన్నాడు, షిమ్యోను, లేవి ఎలా ఉన్నారు, యోధా ఎలా ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారు, ఇదంతా కూడా మనం చదువుకున్నాం. వాళ్ళల్లో మంచివాడైన యోసేపు, ఆ యోసేపు గురించి ఆదికాండం 39వ అధ్యాయం నుండి మనం చదువుకుంటాం. ఈ 39వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు ఈ 11 అధ్యాయాలు కూడా మనం కేవలము యోసేపు గురించే మనం చదువుకుంటాం. యోసేపుని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు, యోసేపుని దేవుడు ఎందుకు మనందరికీ కూడా ఆదర్శవంతంగా చూపించాలనుకున్నాడు అనేది మనం 39వ అధ్యాయం నుండి రేపొద్దు నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. ఇక్కడతో యాకోబు కుమారుల్లో యోసేపు ఒక్కడే కొంచెం మంచివాడిగా దేవుడికి కనబడుతున్నాడు అనేది మీరు అందరూ కూడా గమనించండి. మనుషులు తప్పులు చేస్తున్నా కానీ వాటిని సరి చేసుకునే అవకాశం, పశ్చాత్తాపడే అవకాశం, ఇంకా మంచిగా మారే అవకాశం దేవుడు ఎప్పుడూ కూడా కలిగిస్తానే ఉన్నాడు అనేది ఈ అధ్యాయాల ద్వారా మనం గమనించాలి. ఎవరికన్నా ఈ అధ్యాయాల్లో ఎవరికన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.